సంక్రాంతికి వస్తున్న మూవీతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు విక్టరీ వెంకటేష్. అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా థియేటర్స్ లో 50 డేస్ రన్ కంప్లీట్ చేసుకుంది. ఇలాంటి హిట్ తర్వాత ఏ హీరో అయినా వరుసపెట్టి సినిమాలు చేసేస్తాడు. అయితే వెంకీ మాత్రం అన్ని స్క్రిప్టులు రిజెక్ట్ చేస్తున్నాడట. ఎందుకు అనుకుంటున్నారా? వాచ్ దిస్. సంక్రాంతికి వస్తున్నామంటూ సంక్రాంతి పండగకి వచ్చిన వెంకీ మామ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించి వసూళ్ల వర్షం కురిపించాడు. 300 కోట్ల గ్రాస్ కి పైగా కలెక్ట్ చేసింది సంక్రాంతికి వస్తున్న మూవీ. అయితే ఈ సినిమా హిట్ ఇచ్చిన కిక్ తో హీరో వెంకటేష్ చాలా జాగ్రత్త పడుతున్నాడట. ఇకపై చేసే సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడు. సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ తర్వాత దాదాపుగా 25కు పైగా కథలు విన్నాడని టాక్. అయితే ఒక్కటి కూడా ఓకే చేయలేదు వెంకీ. ఏమాత్రం కొద్దిగా బాలేదు అని అనిపించినా ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే రిజెక్ట్ చేసేస్తున్నాడని తెలుస్తోంది. గతంలో F2, F3 సక్సెస్ తర్వాత శైలేష్ కొలను డైరెక్షన్ లో సైంధవ్ అనే యాక్షన్ సినిమా చేశాడు. అయితే ఆ మూవీ డిజాస్టర్ గా మిగిలింది. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ ని కంటిన్యూ చేసేందుకు జాగ్రత్తగా అడుగులు వెయ్యాలని డిసైడ్ అయ్యాడట వెంకీమామ. తన దగ్గరికి వస్తున్న ఏ స్టోరీ ఆయనకు నచ్చడం లేదట. కొత్త డైరెక్టర్స్ నుంచి సీనియర్ డైరెక్టర్ల వరకు స్టోరీలు చెప్తున్నా ఎవ్వరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని టాక్. ఆలస్యం అయినా సరే మరో మంచి హిట్ తో రావాలని డిసైడ్ అయ్యాడట. 300 కోట్ల రీజనల్ బ్లాక్ బస్టర్ తర్వాత చేసే సినిమా అంటే ఆ మాత్రం జాగ్రత్తలు వడపోతలు ఉండాలి. లేదంటే మళ్లీ ఫ్లాప్ పడిందంటే మార్కెట్ లెక్కలు క్రేజ్ మారిపోతాయి. వెంకీమామ జాగ్రత్తలోనూ ఓ అర్థం ఉందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇన్ని రిజెక్ట్ చేస్తున్నారు సరే, నెక్స్ట్ ఎలాంటి మూవీకి ఓకే చెప్తారా అని ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు.